హలో, హాయ్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చూపించబోతున్న రెసిపీ వచ్చేసి గార్లిక్ చీజ్ బ్రెడ్ టోస్ట్ అండి. చాలా ఈజీగా, టేస్టీగా, ఫాస్ట్గా చేసుకునే స్నాక్ రెసిపీ అండి. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూసి మీకు నచ్చితే లైక్ చేయండి. ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. ముందుగా మనకు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. బ్రెడ్, చీజ్, బటర్, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, తొక్కవలుచు పెట్టుకున్న ఎల్లుల్లిపాయ రెబ్బలు, కొత్తిమీర, ఒరిగానో. ఒక బౌల్ని తీసుకోవాలి. 1 టీ స్పూన్ బటర్ యాడ్ చేసుకోవాలండి. మనం శుభ్రం చేసి పెట్టుకున్న వెల్లుల్లి రబ్బలు ఉన్నాయి కదా, వాటిని ఈ విధంగా చాప్ చేసుకోవాలండి. లేదు మీకు ఇలా కుదరదు అనుకుంటే చిన్న చిన్న పీసెస్ కింద అయినా కట్ చేసుకోవచ్చు. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకోవాలండి. ఒక 1/2 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ని యాడ్ చేసుకోవాలండి. ఒక 1/4 టీ స్పూన్ ఒరిగానో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అన్నిటినీ బాగా మిక్స్ చేసుకోవాలండి. మళ్ళీ 1 టేబుల్ స్పూన్ బటర్ని యాడ్ చేసుకొని మొత్తం అంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దామండి. ముందుగా ఒక 2 బ్రెడ్ స్లైసెస్ని పక్క పక్కన వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టుకోవాలండి. ఒక బ్రెడ్ స్లైస్ మీద చీజ్ని పెట్టుకోవాలండి. చీజ్ పైన కొంచెం ఒరిగానో యాడ్ చేసుకోవాలి. చిల్లీ ఫ్లేక్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. చిల్లీ ఫ్లేక్స్ మీకు టేస్ట్కి తగ్గట్టుగా ఎంత స్పైస్ కావాలో దాన్ని బట్టి యాడ్ చేసుకోవాలండి. 2 బ్రెడ్ స్లైస్ని ఈ విధంగా పైన కవర్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని బ్రెడ్ పైన ఇలా మొత్తం నీట్గా అప్లై చేసుకోవాలండి. బ్రెడ్ అంతా కూడా అప్లై చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం అంతా నీట్గా అప్లై చేసుకోవాలండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని ఆ బ్రెడ్ని ఆ ప్యాన్ మీద వేసుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు బ్రెడ్ బ్యాక్ సైడ్ కూడా చీజ్ గార్లిక్ మిక్చర్ ఉంది కదండి, దాన్ని ఇలా పైన కూడా నీట్గా బ్రెడ్ అంతా అప్లై చేసుకోవాలండి. బ్రెడ్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. రెండు సైడ్లు కూడా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా కుక్ చేసుకొని తీసేసుకోవడమే అండి. ఇదే విధంగా మనం ఎన్ని బ్రెడ్ స్లైసెస్ అయితే తీసుకున్నామో వాటన్నిటి మీద సేమ్ ప్రాసెస్ అప్లై చేయాలండి. ఇలా 2 బ్రెడ్ స్లైసెస్ తీసుకొని ఒక బ్రెడ్ పైన చీజ్ పెట్టుకొని ఒరిగానో, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకొని అది కవర్ చేసి గార్లిక్ మిక్స్చర్ని ఈ విధంగా బ్రెడ్ పైన అప్లై చేసుకొని క్లోజ్ చేసుకొని ప్యాన్ మీద వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి.
అంతే అండి, ఎంతో సింపుల్గా, క్విక్గా, టేస్టీగా గార్లిక్ బ్రెడ్ టోస్ట్ అన్నది రెడీ అయిపోయింది. తప్పకుండా ట్రై చేసి చూడండి, మీరు ఖచ్చితంగా లైక్ చేస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను అప్లోడ్ చేసే అన్ని వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చండి.